విజయనగరం జిల్లా గజపతి నగరం సాలిపేటలో 442 మంది హక్కుదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ భూ హక్కులను రక్షణ కల్పించేందుకు ఈ పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ రీసర్వేలో సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, కూటమి నాయకులు రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తదుపరి మండల తహసీల్దార్ వారిని మంత్రి ఇక్కడ పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేయడం జరిగింది. ఈ గ్రామం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే చేసినటువంటి విలేజ్ ఇది. ఈ విలేజ్లో 100% కూడా సక్సెస్ రేట్తో 0 జాయింట్ ఎల్పిఎం అనేది లేకుండా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే జాయింట్ ఎల్పిఎం అనేది ఎవరికీ లేకుండా పూర్తిగా 5%లో కూడా చనిపోయినటువంటి వ్యక్తులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి భూమి మార్చడం కానీ, లేదా ఉన్నటువంటి ఎక్కడైనా చిన్న ఒక 5 పుస్తకాల్లో ఎక్కడో 5 అకౌంట్లో ఖాతాల్లో ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా సెర్చ్ చేయమని చెప్పడం జరిగింది. అయితే 95% కూడా ఇక్కడ సక్సెస్ రేట్ జరిగింది. కూడా చాలామంది కూడా వాళ్ళ భూమిని హక్కుని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఉన్నటువంటి స్థితిగతుల్లో మెరుగైనటువంటి వ్యవస్థలకు తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే అప్పటికే ఈ మండలంలో 35 గ్రామాల్లో 21 గ్రామాలు రీసర్వే గత ప్రభుత్వంలో జరిగితే, అయితే పూర్తిగా అన్ని గ్రామాలు కూడా రీసర్వే చేయమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని క్రమంగా ఈరోజు ఈ సాలిపేట గ్రామంలో 100% సక్సెస్ రేట్ చేయడం జరిగింది. ఉన్నటువంటి 21 గ్రామాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి రీసర్వేలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా వెంటనే పరిష్కరిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా పాస్బుక్ పంపిణీ